కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నాకు తెలుసు మీరందరూ బాధపడతారని, మీకు ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఏం చేయను, అది పైనుంచి వచ్చిన ఆదేశం. ఆ భగవంతుని మీద భారం మోపి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగిద్దాం, ఓకేనా? నాకే పూజ వద్దు, నన్ను వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి అంకుల్. నన్న చలం, నేను చెప్పేది వింటే ఆనందంతో పరవశించిపోతా. ఇదే నీకు ఆఖరి పూజ. చాలా సులభం, తొందరగా ఫినిష్ చేసి అందరం ఇంటికి పోతాం, ఓకేనా? నిజంగానా? ఇదే చివరి పూజ? అంత సింపుల్ గా ఉంటుందా? వెరీ సింపుల్ అన్న. సరే గాని నీకు చాక్లెట్ కావాలా? కావాలి, చాక్లెట్. నోరు తెరువు. జై కాళీ మాత. నాలుగు బయటికి తీ నాన్న, బయటికి తీ. ఏయ్! బాగుంది చాక్లెట్. ఇప్పుడు పూజ ఆరంభం. దా. షాకింగా? ఓకే గర్ల్స్, లెట్స్ cheers. జింగళ బళబళ జింగళ బళబళ జింగళ బళబళ జింగళ బళబళ. మీరు ఇంట్లో నవ్వుతున్నారు కానీ మనం ఎంత టార్చర్ పెట్టినా వాడికి పిచ్చి లేదన్న విషయాలు మాత్రం బయట పడినవ్వలేదు. నిప్పి భరించాడు గాని నోరు మెదపలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. వాడికి పిచ్చి లేదని చెప్పినా నాన్న అన్నయ్య నమ్మరు. బాధను తట్టుకోలేక చెప్పాడేమో అనుకుంటారు. మనకు చెప్పడం వల్ల వాడికి ఏ నష్టమూ లేదు. అయినా దాచాడు అంటే ఏదో పెద్ద స్కెచ్చే వేసుంటాడు. నిజమేరా గౌతమ్, వాడంత సమర్థుడే, లేకపోతే ఇంత నొప్పి తట్టుకోడు. సరే అట్టాగే అనుకుందాం, కానీ ఎన్ని రోజులు తట్టుకుంటాడు? వారం, నెల, 2 నెలలు? ఏదో ఒక రోజు బయట పడతాడు కదా, అప్పుడు వాడిని రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు దోషిగా నిలబెడతాను. అది అంత ఈజీ కాదు, అతను తెగించున్నాడు. వాడు మీకంత సులువుగా దొరకడు. మా ఆయన చెప్పింది కూడా నిజమే రోయ్. నేనెప్పుడూ నిజమే చెప్తాను బంగారం, మీరే నన్ను గుర్తించరు. తోకలో ఏ గ్రాంటోనే తీసి పడేస్తుంటారు. సార్ కాస్ట్యూమ్ బిల్. అదేంటి డబ్బులు కూడా బిల్ ఇచ్చారు? ఎవరొకరు బిల్ పే చేయండి. ఈ ఇంట్లో మా అందరికంటే మంచోడు, పుణ్యాత్ముడు, దయామయుడు, కరుణామయుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. ఎవరో మాస్టర్. కడుతున్నాం. ఎంత? 5,000. తగ్గించేదేం లేదా? 4,500. తీసుకో. సరే, మొత్తానికి ఆ చెల్లంని టార్చర్ పెట్టడంలో సక్సెస్ అయ్యాం కాబట్టి అందరం ఒక చోట చేరం. అందుకే పార్టీ చేసుకుందాం. ఏం పార్టీ? బిర్యానీ పార్టీ. అమ్మయ్యా, 5,000 పోతే పోనీ గానీ కనీసం బిర్యానీ తెప్పిస్తున్నారు, అది చాలు. ఏంటి అలా చూస్తున్నారు? బిర్యానీ మాత్రం నేను తెప్పించును. మాస్టరో, మీరు పుణ్యాత్ములు, మంచి తెలుసు.
దయామయుణ్ణి, చిరంజీవిని, బాలకృష్ణని, నాగార్జున, వెంకటేష్ని అన్నీ నేనే. భలే క్యాచ్ చేస్తారో. తేవకు చేస్తానా? ఏంట్రా ఇదంతా? ఎవరో స్వామీజీ చెప్పాడని అమాయకుని పట్టుకుని ఎంత హింసిస్తారా? నీకేమైందిరా? ఎప్పుడూ నమ్మను నువ్వు ఇలాంటివన్నీ ఎలా నమ్మావురా? అంటే చిన్నాన్న, అది హిమాలయాల్లో ఉండే స్వామీజీలు, జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఎందుకు పెడచెవిని పెట్టాలని. ఏంట్రా వాళ్ళకి తెలిసేది? ఇలా కాళ్ళు ఒళ్ళు పుల్లయ్యేలా హింసిస్తారా? ఉన్నది నయం చేస్తామని చెప్పి లేనిది అంటించి వెళ్ళారు. పాపం ఇప్పుడు ఇక గతం మర్చిపోయి చిన్నపిల్లాళ్ళ అయిపోయాడురా. పైనుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ఎలా తట్టుకుంటాడురా? చూడు పాపం, నొప్పిని కూడా సరిగ్గా తెలపలేక తనలో తనే ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఛ, 2 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇలాగైనా చేసేది. ఇదంతా చూస్తుంటే చలం మీద ప్రతీకారం తీర్చుకున్నట్టుంది కానీ వైద్యం చేసినట్లేదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎవరైనా చేయాలని చూస్తే వాళ్ళకి ఈ పూజ నేను జరిపిస్తాను. పిచ్చి నాయల్లారా, నాకు పిచ్చిని ఎంతగా ఫీల్ అయిపోతున్నారా? పిచ్చి మీకు పట్టిస్తానురా. ఎంతకు 10 రెట్లు బాధనైనా భరిస్తాను గాని నేను అనుకున్నది సాధించేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నన్ను నడవకుండా చేశారు, మీ యాక్షన్ ఏంటో చూపించారు. దానికి నా రియాక్షన్తో పిచ్చి కుక్కల్లా మిమ్మల్ని అందరినీ ఊరంతా పరిగెత్తిస్తానురా. మీ జీవితాల్ని కుప్పకూల్చేస్తాను. చలంబాబు టెంపుల్కి రాలేదు. ఏమై ఉంటుంది? అసలు ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో దత్తుడు ఉండే ఉండాలే. వాడికి తెలియకుండా చలంబాబుని కలవాలి. ఆఖరికి గోడ దూకి రావాల్సి వచ్చింది.
అమ్మ చలం బాబు, నన్ను అక్కడ గుళ్ళో ఉండమని చెప్పి నువ్వు ఇక్కడ హ్యాపీగా పడుకునున్నావా? చలం బాబు, చలం బాబు, చలం బాబు, చలం బాబు, చలం బాబు, ఓ చలం బాబు. చలం బాబు, చలం బాబు, చలం బాబు. అమ్మా, మామ నువ్వా? నేనే. ఇదేంటి ఇక్కడికి వచ్చా? అమ్మా, అమ్మా. చలం బాబు, ఏంది ఇది చలం బాబు? నన్ను పిచ్చోళ్ళ గుళ్ళని తిప్పి నువ్వు ఇక్కడ హాయిగా పడుకునుండావా? ఏం చెప్తున్నావు చలం బాబు? నాకేం అర్థం కావట్లా. ఎంత జరిగిందా? ఎంత టార్చర్ చేసుండారా? మరి నువ్వెందుకు తట్టుకున్నావు బాబు? నువ్వు పిచ్చోడు కాదని చెప్పుండొచ్చు కదా. నీకు పిచ్చి లేదని తెలిస్తే నేను ఇంట్లోంచి పంపిస్తారు కదా. అది నిజమేలే. మరిప్పుడు ఏం చేద్దాం చలం బాబు? నీకు పిచ్చినట్టు నటించినన్ని దినాలు వాళ్ళు నేనిట్టా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అంత సీను వాళ్ళకి లేదు మామ. వాళ్ళు చేసిన దానికి రెండింతలు నేను చేస్తాను. ఏం చేద్దామో చెప్పు చలం బాబు. నేను దేనికైనా సిద్ధమే. నాకు కావాల్సింది ఆ గౌతమ్ గాడి పతనం. ఒక్క గౌతమ్ గడేంటి మామ, మొత్తం వాళ్ళందరూ పతనం అయిపోతారు. ఇదిగో నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఈసారి వేసే ప్లాను చిన్న చితక ప్లాన్ కాదు. అబ్బో, చాలా వైల్డ్గా ఉంటది. ఏంటి చలం బాపతి? అమ్మా, సూర్యకాంత్. ఈసారి నువ్వు ఆ సూర్యకాంతని కిడ్నాప్ చేసే మామా. దాన్ని కిడ్నాప్ చేస్తే మనకేమొస్తుంది చలం బాబు? తిండి దండగా. మహా అయితే ఎంతో కొంత బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగొచ్చు. ఈసారి బ్లాక్మెయిల్ చేయడానికి కాదు మామా, దాన్ని కిడ్నాప్ చేసేది. మరి వాళ్ళందరి మైండ్ బ్లాక్ చేసేయడానికి. ఇప్పుడు నేను సూర్యకాంత్ అని ఏం చేయబోతున్నాను నీకు ఐడియా లేదు మామా. కానీ తను ఏం చేస్తే అందరూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తారో నాకు మాత్రం ఐడియా ఉంది. ఈ మధ్య అది కూడా చాలా ఎక్కువ చేస్తుంది. దానికి కూడా మనం అంటే ఏంటో తెలియాలి కదా. అంటే ఏంటి చలం బాబు? కొంపదీసి రేప్ చేస్తావా ఏంది? నవ్వుతావేంటి చలం బాబు? తినబోతూ రుచులు ఎందుకు మామ? ముందు సూర్యకాంతాన్ని కిడ్నాప్ చేసి పాడేసాయి, అన్నీ నీకే అర్థమైపోతాయి. సరే చలం బాబు, కానీ ఎలా? అది నేను ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం రెడీగా ఉండు. ఓకే, ఇక వెళ్ళు. ఎవరిని చూస్తే డేంజర్. ఈ జలంగడుతోనే చెడుగుడు ఆడతారా? చెప్తానే మీ అందరి సంగతి. కాంతం, ఒసే సూర్యకాంతం, బా ఎక్కడున్నావే సూర్యకాంతం? అబ్బా, స్మైలీ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలే ముసల్దానా?
నువ్వెన్నిసార్లు చెప్పినా నా నోటికి ఆ పేరు రాదు గాని ఇదిగో ఈ పాలు తీసుకెళ్లి చెలానికి ఇవ్వు. ఇక్కడే ఉన్నాడుగా, నువ్వే వెళ్ళివ్వు. ఒసేయ్, నేను దత్తుడికి భోజనం రెడీ చెయ్యాలి. నువ్వు వెళ్ళి తొందరగా ఇచ్చిరా. వెళ్ళు. సరే. అబ్బా, ఏంటి వీడు నన్ను అదోలా చూస్తున్నాడు? ఏంటి నన్ను అలా చూస్తున్నావు? ఏంటి నన్ను అలా చూస్తున్నావు? ఏంటి నేను చెప్పేది తిరిగి నాకే చెప్తావా? ఏంటి నేను చెప్పింది తిరిగి నాకే చెప్తావా? కొడతా. ఏయ్, కొడతా. పిచ్చోడైనా కానీ చూపు మాత్రం మారలేదు. ఛీ! పిచ్చోడైనా కానీ చూపు మాత్రం మారలేదు. ఛీ! వస్తే సూర్యకాంతం, దత్తుడు పొలానికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళి వాడికి భోజనం ఇచ్చేసిరా. సరే నానమ్మా. చూడు, పొలానికి వెళ్ళావు కదా అని అక్కడే ఆడుకుంటూ కూర్చోకు. త్వరగా వచ్చే, ఇంట్లో చాలా పనులున్నాయి. వస్తానులే గాని అక్క ఎక్కడుంది నానమ్మా? అసలు కనిపించట్లేదు. ఏమోనే, నాకు తెలీదు. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పు. ముందు నువ్వు నేను చెప్పిన పని చేయి. వెళ్ళు. ఆలస్యం అయితే వాడు మళ్ళీ అరుస్తాడే. వాడు అసలే ఆకలికి తట్టుకోలేడు. వెళ్ళవే, త్వరగా వెళ్ళు. ఈ ముసల్దానికి నాకన్నా అన్నయ్య మీద ప్రేమ ఎక్కువ. వచ్చాక చెప్తాను నీ సంగతి. చెప్పు చలం బాబు. సూర్యకాంతం ఇప్పుడే ఇంట్లోంచి బయలుదేరింది. దత్తుడి గారికి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి పొలానికి వెళ్తుంది. మనల్ని దారిలో వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళు దాన్ని గుర్తుపడతారో లేదో. పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండి బాబు, నేను చూసుకుంటాను. జాగ్రత్త. మనం అనుకున్నది జరగాలి అంటే సూర్యకాంతాన్ని లేపేయాలి. ఈసారి మాత్రం మిస్ అవడానికి వీల్లేదు. మనోళ్ళని ఎలర్ట్గా ఉండమని చెప్పు. అర్థమైందా? అలాగే బాబు. ఎరా పిచ్చోడా, ఎరా పిచ్చోడా, ఇంకా పాలు తాగలేదా? ఇందా. నాకు ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకురాపో. నాకిదే పని మరి. నేనేమైనా నీ పని మనిషిని అనుకున్నావా? తిక్క సచ్చినోడా. తర్వాత తీసుకురాడా లేవు గాని ఇదిగో భద్రంగా దాచుకొని నీకెప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగయ్యే. ఇదిగో ఈ జేబులో దాచుకో. పాలంచకి ఇక్కడ దాచుకున్నా నేను. మీ ఫ్యామిలీ మొత్తానికి అంత లుగుగా కనిపిస్తున్నానే నేను. ఈ రోజు ఉంటది మీకు రప్పస. ఎక్కడికెళ్ళావక్క? తాయారింటికెళ్ళొస్తున్నాను. ఓ పంచేచ్చు కదక్కా. ఏంటది? ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి అటు ఇటు తిరిగే బదులు అక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా. ఓ పని అయిపోతుంది. ఏమా, నేను అటు ఇటు తిరుగుతుంటే నీ కాలు నొప్పిగా ఉన్నాయా? అంత ఫీల్ అయిపోతున్నావు? నీకేంటమ్మా, హ్యాపీగా గౌతమ్ దొరికేశాడు. మీది కాస్త లైన్ క్లియర్ అయితే మాకు ముద్దు ముచ్చట ఉంటాయి కదా. వయసుకొచ్చాం కదా, సరదాలు సరసాలు మాకు కావాలి కదా. దానికి మీకింకా చాలా టైం ఉంది కదా. అప్పుడు ఇంత తొందర పడకూడదు కదా. వయసుకు మించిన మాటలు మాట్లాడితే
చెంపకు చెయ్యి ఆదేశమై కంటికి నీళ్లు వచ్చును. అంతేలే, మీ పెద్దోళ్ళు ఎప్పుడు మా పిల్లల ప్రేమను అర్థం చేసుకోరు. సోదాపి ముందు అన్నయ్యకి వెళ్ళి బాక్స్ ఇచ్చిరా, లేకపోతే నీకు కర్ర పెళ్లి చేస్తారు. వెళ్ళు. అక్క, ఒక్కదాన్ని వెళ్ళాలంటే బోర్గా ఉంది. నువ్వు కూడా రాక ఇద్దరం వెళ్దాం. నాకు మూడ్ లేదు, నువ్వు వెళ్ళిరా. ఏమక్క, గౌతమ్ ఇంట్లో లేడా? కలవలేదా? అవును, ఏదైనా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడదామంటే ఈ మనిషి దొరకడు. ఫోన్ చేద్దామంటే తన దగ్గర ఫోన్ లేదు. ఇంటి పక్కనే ఉన్నావుగా, నీకు ఫోన్ ఎందుకు అంటాడు. చలం పరిస్థితి చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. ఏమైనా జరిగితే మనం కావాలనే చేశామని నాన్న ఏమంటాడోనని భయంగా ఉంది. పొద్దున్న చూసావుగా అన్న ఎన్ని మాటలన్నాడో. ఈ విషయం చెప్దామంటే గౌతమ్ కూడా ఇంట్లో లేడు. ఓ పని చేద్దామక్క, ఊళ్ళో ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అన్నయ్యకి బాక్స్ ఇచ్చి మన ఇద్దరం వెతుకుదాం. ఇంకేం ఆలోచించకక్క, రా వెళ్దాం.